కులం చెడిపోతుంది కృష్ణ. మనం యుద్ధం చేసి ఇంతమందిని చంపేస్తే ఆ పాపము అంటుకుంటుంది, మహాపాతకము వస్తుంది. ఇంతమందిని చంపాం కాబట్టి వీళ్ళందరినీ చంపి మనం సుఖపడేది లేదు. మరి ఎందుకు మనం యుద్ధం చేయకుండా ఆపకూడదు? ఆ పాపాలని మూటగట్టుకోకూడదని మనం ఎందుకు ఆలోచింపరాదు కృష్ణ? ఈ వర్ణ సంకర్యానికి మూలమైనటువంటి అధర్మాభిభవాత్ కృష్ణ. పాపం పెచ్చి పెరిగిపోతుంది, అధర్మం పెచ్చి పెరిగిపోతుంది. కుల స్త్రీలు దూషితులవుతారు. దూషితులైన స్త్రీల వలన వర్ణ సాంకర్యం వస్తుంది. ఇవన్నీ తెలుసుకుంటున్నాం కదా. వర్ణ సాంకర్యానికి గల కారణాలన్నీ చెప్పాడు కదా అర్జునుడు కృష్ణుడికి. ఈ దోషాల వలన కులఘాతం యొక్క కుల ధర్మాలన్నీ, జాతి ధర్మాలన్నీ నశించిపోతాయి కృష్ణ. చూసి చూసి మనం కుల ధర్మాల్ని నాశనమయ్యేలాగా మనము చేసుకుందామా? చూసి చూసి మన కులానికి మనమే చేటు తెచ్చుకుందామా? మనకన్నీ తెలుసు కదా కృష్ణ. మిత్రద్రోహం వలన, కులక్షయం వలన ఏం జరుగుతుందో మనకు తెలుసు. పర్యవసానం, వాటి నుండి సంభవించేటువంటి పర్యవసానం మనకు తెలిసి మనం యుద్ధం చేస్తూ ఈ ఒక పాపాలకి ఒడుగట్టకుండా, ఈ వర్ణ సాంకర్యానికి కారకులం కాకుండా ఉండాలి అంటే యుద్ధము ఆపజేయచ్చు కదా స్వామి కృష్ణ, మాధవ, మధుసూదన అని అర్జునుడు పలుకుతున్నాడు. మన కుల ధర్మాలు, జాతి ధర్మాలు నష్టము అయిపోతాయి ఈ యుద్ధం జరగడం వలన అని అంటున్నాడు. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన. ఎవరైతే కుల ధర్మాల్ని నాశనం చేస్తారో వారికి ఓ జనార్దన నరకే నియతం వాసో. నియంతము వాళ్ళకు, నియతము అంటే సతతము, ఎల్లప్పుడూ వాళ్ళకి నరకవాసం ప్రాప్తినే కలుగుతుంది. భవతీత్యన శిష్టుమా అంటే ప్రతీతి అంటున్నాడు. ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నది కదా. ఎవరైతే కుల ధర్మాలని, కుల ఆచారాలని విస్మరిస్తారో వాళ్లకు నరకవాసం తప్పదు అని ప్రతీతి ఉంది కదా. మన శాస్త్రాలు చెప్తున్నాయి కదా కృష్ణ అంటున్నాడు ఇక్కడ. అహోబత మహత్ పాపం. మనము బుద్ధిమంతులమైండి కూడా కర్తుం వ్యవసితావయం. వీళ్ళని మనం చంపుట తగదు కృష్ణ. మనం బుద్ధిమంతులం, మనకు తెలుసు పర్యవసానాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. మనకు బుద్ధి బాగానే పనిచేస్తుంది. వీళ్ళకన్నా లోభ కారణంగా కళ్ళు మూసుకుపోయాయి, బుద్ధి మందగించేసింది. ఇంకెందుకు కృష్ణ మనం ఇలా చెప్పడం, మనం ఇలా యుద్ధం చేయడము, అవన్నీ చేస్తే వచ్చేటువంటి పర్యవసానాలన్నిటికీ అన్నీ తెలిసినప్పటికీ మనము యుద్ధం చేయడం తగదు. మనము ఈ ఒక దుష్టుల్ని, ఈ స్వజనుల్ని అంటున్నాడు, మళ్ళీ దుష్టుల్ని కూడా కాదు, అంటే స్వబాంధవులు అందరూ మన వాళ్ళే, బంధువులే కదా. వీళ్ళందరినీ సంహరించుటకు ఉద్యుక్తులమై అంటే సన్నద్ధమై ఈ ఘోర పాప కృత్యములకు ఒడిగట్టుచున్నాము. ఇది ఎంత దారుణము! మనము రాజ్య లోభం చేత ఈ స్వజనులను అంటే బంధువులను, మన వాళ్ళనే, ఇంత మంచి వాళ్ళని మనము చంపడానికి ఒడిగట్టుకుని ఉన్నాం కదా కృష్ణ. ఇంత ఘోర పాపకృత్యానికి, పాపపు పనికి మనం బిగించి ఉన్నాము. ఇది ఎంత దారుణం కృష్ణ అనేసి అంటున్నాడు. ఇది దారుణమంట. అధర్మ పరులని ఆయనకు అదే లేదు, అంత నా స్వబాంధవులే, నా వాళ్ళే, నా బంధువులే అనేసి అనుకుంటున్నాడు. మమకారంలోకి పడిపోయినాడు. అంత నా వాళ్ళే ఉన్నారే, నా బంధువులే ఉన్నారే, వీళ్ళందరినీ నేను ఎలా చంపేది? వీళ్ళని చంపితే వచ్చే రాజ్యం నాకు ఎందుకు అని అనుకుంటున్నాడు. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ. శస్త్రరహితుడనే ఎదిరింపని నన్ను శస్త్రములను చేబూని దాస్త రాష్ట్రాలనే హన్యుహో తన్మే క్షేమతరం భవేత్. ఈయన అన్ని శస్త్రాలు త్యజించేస్తాను అంటున్నాడు. శస్త్రరహితుడనై అంటున్నాడు అంటే పట్టుకున్నటువంటి ఆయుధాలన్నింటినీ నేను త్యజించేస్తాను కృష్ణ. త్యజించేసి ఎదిరింపని నన్ను శస్త్రములను అంటే నా దగ్గర ఏం లేవు కదా, నేను ఎదిరించను. అప్పుడు ఈ ధార్తరాష్ట్రులు యుద్ధమున నన్ను వధించినను, నేను ఒకవేళ యుద్ధం వద్దని శస్త్రాస్త్రాలని త్యజించి వాళ్ళు ఎదురు ఉన్నాను అనుకోండి,
ఎవరెదురుగా? కౌరవుల ఎదురుగా. అప్పుడు నన్ను ఆ ధార్తరాష్ట్రులు ఈ యుద్ధమున వధిస్తారు. వధించినను అది నాకు మిక్కిలి క్షేమకరమే అంటున్నాడు. తన్మే క్షేమతరం భవేత్, అది నాకు మంచే అవుతుంది అంటున్నాడు. ఈ ధార్తరాష్ట్రుల ఎదురుగా నేను ఎలాంటి శస్త్రాస్త్రాలు ధరించకుండా ఎదురుగా నిలబడితే ఆ కౌరవులు నన్ను ఈ యుద్ధమున చంపినా నాకు అది క్షేమమే. ఎందుకంటే పాపములు అంటవు అప్పుడు అని ఆయన ఉద్దేశం. అది నాకు క్షేమమే కదా. పాపములు అంటితే ఏం చేయాలా? వాటిని అన్నిటిని అనుభవించాలా. వాటిని అనుభవించడం కన్నా వాళ్ళ చేతుల్లో చనిపోవడమే మంచిది అంటున్నాడు. ఇలా అంటున్న అర్జునుని గురించి సంజయుడు ధృతరాష్ట్రునితో పలుకుతున్నాడు. ఏమ ముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్. రథో ఉపస్థ అంటే వెనక అని, రథం వెనకాల అని సంజయుడు చెప్తున్నాడు. ఏవ ముక్త్వార్జున సంఖ్యే, ఈ ఒక మాటల్ని అర్జునుడు పలికి రథోపస్థ ఉపావిశత్, రథం వెనకాల చతికిల పడినాడు ధృతరాష్ట్ర మహారాజా. విసృజ్య సశరం చాపం, తన యొక్క ధనుర్బాణాలన్నిటినీ త్యజించి వేసినాడు. శోక సంవిఘ్న మానస, రథం వెనకాల బాధతో కూలబడిపోయినాడు, చతికిలబడినాడు అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. అర్జునుడు అంటూనే ఉన్నాడు, యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, వీళ్ళంతా నా వాళ్ళే కదా కృష్ణ, మన బంధువులే కదా, వీళ్ళని చంపితే మనకి ఏమొస్తుంది? కులక్షయం వలన వర్ణ సాంకర్యం ఏర్పడితే అది మన కుల ధర్మాలని నష్టం చేస్తుంది కదా, నష్టం కలిగిస్తుంది కదా. వీటిని మనము ఇది చేసుకోవడం వల్ల, వీటిని మనము యుద్ధం చేయడం వల్ల వీటిని నాశనం చేసిన వాళ్ళం అవుతాము. ఆ పాపం మనకి ఎందుకు కృష్ణ? నేనైతే శస్త్రాస్త్రాలని త్యజించి వాళ్ళు ఎదురుగా నిలబడితే వాళ్ళు నన్ను చంపినా అది నాకు క్షేమంగానే నేను భావిస్తాను కృష్ణ అని అర్జునుడు వాపోతున్నాడు, బాధపడుతున్నాడు, విషాదానికి లోనైపోయినాడు. ఎంత శోకంలో ఉన్నాడంటే ధనుర్బాణాల్ని త్యజించి వేసి చతికిలబడిపోయినాడు రథం వెనకాల. కాళ్ళు చేతులు ఆడక ఆ బాధను తట్టుకోలేక. అంతటి మహావీరుడు. ద్వాపరయుగంలోనే అర్జునుడంతటి గొప్ప వీరుడు లేడు. ధనుర్బాణాల్ని ఉపయోగించేందులో, ఆ ధనుర్బాణాల్ని ప్రయోగించేందులో ఆయనకు మించిన వాళ్ళు ద్వాపరయుగంలో లేరు. అర్జునుడు అంతటి ప్రఖ్యాతిగాంచిన మహావీరుడు, మహాయోధుడు. అయినప్పటికీ వాళ్ళందరినీ చంపేంతటి గొప్ప విలువిద్యాకారుడు అయినప్పటికీ ఆయన బాధతో, అయ్యో నా బంధువుల్ని నేనే చంపుతున్నానే, ఎందుకోసం? రాజ్యలోభచే, ఈ రాజ్యం నాకు కావాలి అనే కాంక్షతో నా వాళ్ళని నేనే చంపుకోబోతున్నానే, ఇది ఎంతటి దారుణము, ఎంతటి పాప కార్యము, ఎంతటి ఘోర కృత్యము అని బాధపడిపోతున్నాడు అర్జునుడు. ఎంతటి ఇది అంటే, ఎంతటి మనమే ఆ ప్లేస్లో ఉంటే మనకు అర్థమవుతుంది ఆ బాధ ఎలా ఉంటుంది అనేది. మన బంధువుల్ని చంపాలి, మన వాళ్ళని చంపాలి, అన్నదమ్ముల్ని, పెదతండ్రుల్ని, పినతండ్రుల్ని, తాతల్ని, గురువుల్ని, ముఖ్యంగా గురు హత్యాపాతకం మామూలుది కాదు అది. గురువుల్ని చంపకూడదు. బ్రాహ్మణ హత్యాపాకం. వాళ్ళు ఎవరు గురువులు అంటే బ్రాహ్మణులు. అప్పుడంతా భీష్ముడు, ద్రోణుడు కానీ బ్రాహ్మణుడే, కృపాచార్యుడు వీళ్ళందరూ బ్రాహ్మణులే. వాళ్ళకి ఎలా ఇది చేస్తాం చెప్పండి? వాళ్ళని గురువుల్ని ఎలా చంపుతాం చెప్పండి? అది ఎంతటి ఘోర కృత్యము. కానీ పర్సనల్గా చూసుకుంటే, అంటే వ్యక్తిగతంగా చూసుకుంటే తప్పు. కానీ ధర్మము అధర్మము గురించి ఆలోచించినప్పుడు మాత్రమే ఏది తప్పో ఏది ఒప్పో నిర్ణయించుకోవాల్సి వస్తుంది. భీష్ముడికి ఎదురైంది అదే. భీష్ముడు తన వ్యక్తిగత మాట కోసం ధృతరాష్ట్రుడికి మాట ఇచ్చినాడని ఆ ఒక వ్యక్తిగత మాటను నిలుపుకోవడం కోసము అధర్మపరులైనటువంటి క్రూరులు అయినటువంటి కౌరవుల పక్షాన వహించినాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి, వ్యక్తిగత మాట అది కూడా. కానీ లోక కళ్యాణం గురించి ఆలోచన చేయలేదు. ఇది ధర్మమా అధర్మమా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు చేసేది తప్ప రైటా, ఇవన్నీ ఆలోచించకుండా వాళ్ళకి సపోర్ట్గా నిలిచినాడు. అదే ద్రోణాచార్యుడి చావుకి అదే కారణమైంది. ద్రోణాచార్యుడి
చావుకి అదే కారణము, భీష్మాచార్యునికి కూడా అదే కారణం. అధర్మం వైపు ఎందరున్నా వాళ్ళు మట్టి కొట్టుకుపోవడం తప్పదు. అధర్మ పరులుగా వాళ్ళ జతలో ఉన్నారని. మీరు ఎంత మంచివాళ్ళు అయినప్పటికీ, కర్ణుడు ఎంత మంచివాడు, సహవాసం ఏమైంది, దుర్యోధని సహవాసం దొరికింది. అదే పాండవుల సహవాసం దొరికింటే ఈ పాటికి బతుకుండేవాడు, రాజ్యం ఏలుకునేవాడు. కానీ దుర్యోధనుని సహవాసం చేశాడు. ఎంతటి మంచివాడు, దానవీర శూరకర్ణ అయినప్పటికీ మట్టిలో కలిసిపోయినాడు. అందుకే అధర్మం చేయడమే కాదు, అధర్మానికి మనము వంతుగా నిలబడడం కూడా తప్పే. అధర్మానికి సపోర్ట్గా నిలబడడం కూడా తప్పే. అది మనకు చావునే ఇస్తుంది అనేది గుర్తు పెట్టుకుందాము. రేపటి రోజున 2వ అధ్యాయం మొదలు పెడదామని తెలియజేస్తూ ఇంతటితో ముక్తాయం చేస్తాము. హరి ఓం తత్సత్. ఈ శ్లోకాల్లో ఎక్కడైనా ఎవరికైనా భావం అర్థం కాకపోతే ఇంకొకసారి అడగండి. ఏం లేవా? చాలిద్దామా క్లాసు? ఓకే. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ